ఏదైతే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ ద్వారా ఏదైతే పిల్లలకు నష్టం జరిగిందో దాన్ని భర్తీ చేయడానికి వీరికి ఒక్కో కుటుంబానికి 5 లక్షలు వీరు బ్యాంకి ఖాతాల్లో వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా వీరు ఇక్కడికి వచ్చి మా ఆఫీస్కు పిఎన్ జ్ఞానాది మహానాడు ఆఫీస్కి వచ్చి అధికారులకు సంబంధిత అధికారులకు వీరు కృతజ్ఞత తెలియపడానికి వచ్చారు. ఒకసారి అందరూ నమస్కారం. అధికారులకి అందరికీ మా పిఎన్ జ్ఞానాది మహానాడు తరఫున బాధితుల తరఫున మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఎవరు న్యాయం చేయలేదు, మేము వీళ్ళని ఆశీర్వదించాము. మా జ్ఞానాది వారిని మేము ఆశీర్వదించున్నాము. వాళ్ళ వల్ల మాకు ఈ న్యాయం జరుగుతుంది. మాకు న్యాయం చేస్తుండ్రు, వాళ్ళు మమ్మల్ని ఆదుకునిండ్రు, మాకు న్యాయం చేస్తుండ్రు, వాళ్ళకి ధన్యవాదాలు. ప్రభుత్వం కూడా స్పందించి బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి వీరికి కుటుంబానికి 30 లక్షలు ఆర్థిక సాయం 5 ఎకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని మేము తెలియజేయడం జరుగుతుంది. మీకు మేము న్యాయం చేస్తామని మరి ఎందుకు అట్లా ముందుకు రావాలి. అప్పుడు చనిపోయినప్పుడు మీరు రావాలి, మాకు ముందుకు వచ్చి అమ్మ మీకు డబ్బులు పడలేదు, ప్రభుత్వం ద్వారా మీకు ముఖ్యమంత్రి గారు మీకు డబ్బులు పిల్లలు చనిపోయిన వాటికి వచ్చి మీకు అందించాలి. అసలు అవి లేవు. అంతకుముందు అక్కడ ఎవరైతే మీ పిల్లలు చనిపోయిన తర్వాత వచ్చి మిమ్మల్ని సంప్రదిస్తున్నారు, అంతకుముందు ఎప్పుడన్నా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యల మీద ఏమన్నా పని చేస్తున్నారమ్మా అక్కడ మీ ఊరు సైడ్ ఊళ్ళో? మమ్మల్ని అడగలేదు, ఇప్పుడు మేము మా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యులు మీ గ్రామానికి వచ్చి ఆ ఎంక్వైరింగ్ చేసిన దగ్గర నుంచి మేము అండగా ఉన్నాము, నిలబడ్డాము అని మేము మీడియా పరంగా తెలియజేసిన తర్వాత అక్కడ మీ పరిస్థితులు ఎట్లుంటున్నాయమ్మా ఇప్పుడు మీకు అక్కడ? నాకు పరిస్థితులు ఎవరు అక్కడ ముందుకు రాలేదు. అప్పుడు మామూలుగా మీకు ఈ కాగితాలు సచివాలయం ఇవ్వండి, మీకు న్యాయం చేస్తారు, పైకి పోతే మీకు డబ్బులు పడతాయి అని మాట అన్నారే కానీ వాళ్ళు వచ్చి మేము న్యాయం చేస్తాము, మేము మేము త్వరగా డబ్బులు పడేటట్టు మీకు సాయం చేస్తాము అని వచ్చిన ఎవరు లేరు ఆ ఊళ్ళో. కానీ సాయం చేస్తే మా మేకలు కాసేది ఎవరు, మా బట్టలు కాసేది ఎవరు అనేవాళ్ళు. ఆ సాయంలో మేము రానని అనలేక మీకు అసలు డబ్బులు పడవు అని అక్కడ భయభ్రాంతులు గురి చేస్తున్నారు గ్రామాల్లో స్థానికంగా ఉండేవాళ్ళు. అంతేనా? జై భీమ్. అందరికీ నమస్కారాలు. నా పేరు చౌటూరు శ్రేణయ్య, పిఎన్ జ్ఞానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము పిఎన్ జ్ఞానాది మహానాడు మా ఆఫీసు దగ్గర ఉన్నాము. మన దగ్గరికి వచ్చున్నారు వీరు తూర్పు రొంపిదొడ్ల వరికుంటపాడు మండలం ఉదయగిరి నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఒక కంది చేను పంట రైతు నిర్లక్ష్యానికి బలైపోయిన 2 పిల్లలు మేకల గణేష్, తలపల రమేష్, వారి పిల్లలు తల్లిదండ్రులు వీరు పిల్లలు 24 జనవరి 2026న నిత్య కూలి పనికి వెళ్ళే సమయంలో కందిచేను పంట రైతు మనుషులు తిరిగాడే డొంక బాటలు ఏరియాలలో కందిచేను పంట చుట్టూ ఏ ప్రమాదక బోర్డులు, హెచ్చరిక బోర్డులు లేకుండా కరెంటు విద్యుత్ తీగులు చుట్టి
మనుషులు తిరిగి ఆడే డొంకలో ట్రాన్స్ఫార్మర్ నుంచి డైరెక్ట్గా కనెక్షన్ ఇవ్వడంతో 11K విద్యుత్ సరఫరా అవడంతో అక్కడ వీరు పిల్లలు నిత్య పనులకు వెళ్ళి వచ్చే క్రమంలో ఆ కరెంటు తీగలకి తగిలి ప్రమాదశాత్తు అక్కడే సజీవ దహనం అయ్యారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఇది సంచలనంగా దిగ్భ్రాంతి అయింది. ఈ ఘటన ఏంటంటే వీళ్ళు పిల్లలు మేకల గణేష్, తలపల రమేష్ పిల్లలు 18 సంవత్సరాలు, ఒక్కొక్కరు 18 ఇద్దరు 18 సంవత్సరంలో చేతికి అంది వచ్చిన బిడ్డలు సజీవ దహనం అవడంతో వారి కన్న తల్లిదండ్రులు ఆ సమయంలో వారి రోదనలు ఆకాశాన్ని అంటాయి. ఆ టైంలో మేము కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళు కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని నింపి ప్రగాఢ సానుభూతి తెలిపి రావడం జరిగింది. కానీ అక్కడ నుంచి వీరికి స్థానికంగా ఉండే రాజకీయంగా కొన్ని వీరికి అక్కడ ఆటంకాలు మొదలవడంతో పిఎన్ యానాది మహానాడు సభ్యుల్ని మళ్ళీ వీరు వచ్చి బాధితులు ఇక్కడ ఇదే ఆఫీస్కి వచ్చి ఆశ్రయించి వీరి సమస్యలు మాకు తెలియజేయడంతో మేము వీరు తూర్పు రొంపిదొడ్ల గ్రామానికి వెళ్ళి అక్కడ వీరి పిల్లలపై అక్కడ ఏమేమి జరుగుతుందని చెప్పి విచారణ జరిపి సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగింది. స్థానికంగా ఉండే కొంతమంది వ్యక్తులు రాజకీయంగా వీరిని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని చెప్పి మాకు బాధితులు తెలియజేయడం జరిగింది. దాని ద్వారా మేము ఫిబ్రవరి 2026న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. స్థానికంగా ఉండే కొంతమంది రాజకీయంగా లేదా వ్యక్తిగతంగా బలపడడానికి వీరిని భయభ్రాంతులకు గురి చేసి మీకు ప్రభుత్వం ద్వారా ఏ ఆర్థిక సాయం మేము అందనీయకుండా చేస్తాము, మీ మీద మేము కేసులు పెడతాము, ఎవరైతే నిందితుడు ఉన్నాడో వారిని మేము బయటపడేస్తాము అని ఏదో ఒక విధంగా, అంటే వీరు పిల్లలు చనిపోయి వీరు శోక సముద్రంలో మునిగిపోయి దుఃఖంతో ఉండేటప్పుడు స్థానికంగా ఉండేవాళ్ళు కొంతమంది వీరి సమస్యలపై వీరికి ధైర్యాన్ని తెలపకపోగా ఈ విధంగా వారిని ఇబ్బందులు పెట్టడంతో మా పిఎన్ యానాది మహానాడు సభ్యులను ఇదే ఆఫీసులో సంప్రదించడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి విచారణ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా పిఎన్ యానాది మహానాడు సభ్యులు బాధితులతో వెళ్ళి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. తద్వారా వీరు బాధితులకు ప్రభుత్వం ద్వారా ఏదైతే చట్టపరమైన న్యాయం జరగాలో అది వీరికి ఆర్టీజీఎస్ ద్వారా 25/3/2026న 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం వీరు బ్యాంకులు ఇద్దరికి చెరొక 5 లక్షలు ఈ బ్యాంకు ఖాతాల్లో వేయడం జరిగింది. దీని ద్వారా జిల్లా మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు మా పిఎన్ యానాది మహానాడు తరపున మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా స్పందించి బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండి వీరికి కుటుంబానికి 30 లక్షలు ఆర్థిక సాయం 5 ఎకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలని మేము తెలియజేయడం జరుగుతుంది. ఇక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు బాధితుల దగ్గరకు వచ్చి మట్టి ఖర్చులకు సాయం కింద 50,000 రూపాయలు బాధితులకు చెరొక 50,000 ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో పోలీసు అధికారులు తక్షణం స్పందించి పోలీస్ కేసు నమోదు చేసి ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నమోదు చేసి బాధితులకు అండగా నిలబడడం జరిగింది. వారికి కూడా పోలీసు అధికారులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది. స్థానికంగా ఒడిదుడుకులు అంటే మామూలుగా అట్లా మీకు ప్రభుత్వం ద్వారా డబ్బులు రావని అట్లా స్థానికంగా చేశారు. మేము ప్రీ వేనాద నాయకులను ఆశ్రయించాము. మాకు స్థానికంగా వాళ్ళ ద్వారా మాకు అన్ని ప్రభుత్వం ద్వారా ఇప్పుడు న్యాయం చేయటం జరుగుతుంది. ఇప్పుడు మీ సభ్యుల ద్వారా
మాకు న్యాయం చేయటం జరుగుతుంది అన్ని. మా గ్రామం ద్వారా అయితే మాకు ఏ న్యాయం లేదు, ఏమీ లేదు. ఎవరు మాకు మమ్మల్ని పట్టించుకోలేదు పిల్లలు చనిపోయిన కానించి. ఇప్పుడు మిమ్మల్ని ఆదరణ బట్టే మాకు ఇదైనా మాకు ఈ న్యాయం జరుగుతుంది మాకు పడ్డాయి మాకు లేదు. ఆదరించిన వాళ్ళు లేరు, అసలు చూసిన వాళ్ళే లేరు అక్కడ. అక్కడ ఫస్ట్ ఏదైతే మీ పిల్లలు ప్రమాదశాత్తు ఆ కంది చేను పంట నిర్లక్ష్యానికి కరెంటు నిర్లక్ష్యానికి సజీవ దహనమయ్యాయి కదా, అక్కడికి వచ్చి మా సభ్యురాలు రాష్ట్ర మహిళా ఉపాధ్యాయులు కోర్టు రాజేశ్వరం వచ్చింది కదా మీ దగ్గరికి వచ్చి మీకు అన్ని విధాలుగా అక్కడ విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసింది. అప్పటి నుంచి తర్వాత మళ్ళీ మమ్మల్ని సంప్రదించారు కదా మా ఆఫీస్ కి ఎక్కడికి వచ్చి, కారణం ఏంటంటే అక్కడ మీకు న్యాయం చేస్తామని మా అకౌంట్ బుక్కులన్నీ తీసుకెళ్లారు. మేము పిల్లలు చనిపోయిన రోజే నైట్ కే తీసుకెళ్లారు అకౌంట్ తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు మేము వాళ్ళు సాయం చేస్తారని చెప్పి మీకు 3 రోజుల కల్లా ముఖ్యమంత్రి కాడ నుంచి మీకు డబ్బులు అందజేస్తామమ్మా, మీకు 3 రోజుల కల్లా పడేటట్టుగా సాయం చేస్తాము అని చెప్పి మా ఊరు అధికారులు వల్ల మా ఊర్లోని ఇప్పుడు రామకృష్ణ కొండపనాయుడు అని పిల్లాడు వాళ్ళిద్దరు వచ్చింది. ప్రెసిడెంట్ అయితే మా వద్దకైతే రాలేదు, ఉన్నమాట చెప్పండి రాలా మా వద్దకి. ఆయన అయితే మా వద్దకు రాలేదు. మాకు మీకు న్యాయం చేస్తానని ముందుకు వచ్చింది మా రామకృష్ణ, మా ఊరు కొండపనాయుడు ఇద్దరు వచ్చిండ్రు. వచ్చి అకౌంట్ బొక్కులు తీసుకెళ్లారు. మీకు 3 రోజుల కల్లా పడిపోయేటట్టుగా 5 లక్షలు పడిపోతాయని మాట్లాడారు. ఎమ్మెల్యే గారు అందరు మాట్లాడారు. ఎమ్మెల్యే మీరు మీ పిల్లలైతే నేను తెచ్చిలేను, మీకు 50,000 అయితే మీకు అందజేస్తున్నానమ్మా నా తరపున. మీ పిల్లలైతే నేను తెచ్చిలేను. మీకు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షలు మీకు సీఎం గారి నుంచి మీకు న్యాయం జరిగేటట్టుకు నేను సాయం చేస్తాను మీకు అని చెప్పేసి ఆయన వెళ్ళటం జరిగింది. మా అకౌంట్ బొక్కులు కూడా తీసుకుమావటం కూడా జరిగిపోయింది. ఇంకా ఆ రోజునే 3 రోజుల కాలం మీరు డబ్బులు పడతాయని చెప్పిండ్రు. ఆ 3 రోజుల నుంచి మేము 10 రోజుల దాకా చూసాం. అకౌంట్ బొక్కులు 3 రోజుల కాలం మా అకౌంట్ బొక్కులు తెచ్చిచ్చారు, మా చేతికి తెచ్చిచ్చారు. వాళ్ళు మా నెంబర్లు పంపించుంటారు, మాకు డబ్బులు పడతాయి ఇలా అన్నట్లుగా మేమున్నాం ఇంటి దగ్గర. వచ్చి మేము మా పిఎం జ్ఞానాది మహానాడున చేసే చిన్న సాయం ఇది. ఇంకొక అబ్బాయి బయలుదేరి పని నేర్చుకున్నారా? చేసుకుంటా 2 సంవత్సరాలు పోతున్నాను.